సూర్యాపేట జిల్లా మునగాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చేయని దొంగతనం చేశాడంటూ రైతు సిరికొండ రాజేష్ ను వేధించారు. దీంతో అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దేవరం వెంకటరెడ్డి, మునగాల ఎస్ఐ ప్రవీణ్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మునగాలలో హైవేపై ధర్నాకు దిగారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ నల్గొండ నుంచి అందిస్తారు. అశోక్, చెప్పండి. అనుశ్రీ, ఒక మోటార్ స్టార్టర్ చోరీకి సంబంధించిన వ్యవహారంలో తనను వేధిస్తున్నారని చెప్పేసి కూడా పురుగుల మందు తాగిండు ఒక రైతు. తాగిన తర్వాత 4 రోజుల పాటు చికిత్స పొందినటువంటి క్రమంలోనే, చికిత్స తీసుకుంటున్నటువంటి క్రమంలో నిన్న ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలోనే కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా కోదాడ నియోజకవర్గ పరిధిలోన్నటువంటి మునగాల వద్ద హైవే నెంబర్ 65 పై రాస్తారోకో చేశారు. దాదాపు గంట పాటు రాస్తారోకో చేసినటువంటి క్రమంలోనే భారీ స్థాయిలో అటు ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. తమకు న్యాయం చేయాలంటూ కూడా రాజేష్ చనిపోయినటువంటి రాజేష్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, ఆ పక్కన ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అక్కడ రాస్తారోకో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఖచ్చితంగా దేవరం వెంకటరెడ్డితో పాటు తమను వేధింపులకు గురి చేసి, మనస్తాపానికి గురి చేసి, ఆ తర్వాత ఆత్మహత్యకు పురుగొల్పినటువంటి ఎస్ఐ ప్రవీణ్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతం అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైవే నెంబర్ 65 పై నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వెంకటరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడే డెడ్ బాడీ నుంచి కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వెంకటరెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ఎస్ఐని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో చూస్తున్నట్లయితే ఒక మోటార్ స్టార్టర్ సంబంధించి ఎవరైతే రాజేష్ మీద కేసు నమోదైంది. ఆ తర్వాత వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వ్యవసాయ పొలంలో కూడా స్టార్టర్ చోరీకి గురైందని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి క్రమంలోనే వెంకటరెడ్డి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి రాజేష్ ని పై వేధింపులకు గురి చేసేలా కూడా పలు దఫాలుగా ఒత్తిడి చేసినటువంటి క్రమంలోనే ఆ పరువు పోయిందని చెప్పేసి భావించినటువంటి రాజేష్ ఆ తర్వాత పురుగుల మందు తాగడం, ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు కోదాలను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఖమ్మంకి తరలించడం, 4 రోజుల పాటు చికిత్స పొంది నిన్న చనిపోయినటువంటి క్రమంలోనే ప్రస్తుతం కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంతో ఇటు NS 65 పై మరోవైపు వెంకటరెడ్డి ఇంటి వద్ద కూడా ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు భారీ సంఖ్యలో అక్కడ చేరుకొని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం వినకుండా ప్రస్తుతం అయితే ఆందోళన కొనసాగిస్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ అశోక్.